నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు సిఆర్ స్టోరీస్. ఫోక్స్, రోజు రోజుకి సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. పాఠాలు చెప్పాల్సిన టీచర్లే విద్యార్థులతో ప్రవర్తిస్తున్న తీరు విమర్శలకి దారితీస్తుంది. టీచర్ స్టూడెంట్ మధ్య ప్రేమాయణ ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ కోవలోనే ఒక మహిళా టీచర్ 17 ఏళ్ల అబ్బాయితో ప్రేమాయణం నడుపుతూనే ఒక స్టేజ్ లో అతనిపై అత్యాచారం కేసు పెట్టి జైల్లో వేపించింది. అసలు ఆ టీచర్ స్టూడెంట్ మధ్య ఏం జరిగింది, ఆమె ఆ స్టూడెంట్ ని జైల్లో ఎందుకు పెట్టించింది, చివరికి ఆ టీచర్ కి ఏం జరిగింది అనే వివరాలు తెలిస్తే షాక్ అవ్వక మానరు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఎన్నో రకాల చాయ్ తాగుంటారు, కానీ ఇలాంటి చాయ్ మాత్రం మీరు ఎక్కడ ట్రై చేసి ఉండరు. రీసెంట్ గా ఫేమస్ అవుతున్న తందూరి చాయ్ మన కొత్తకోటలో బేబర్ కెఫే వాళ్ళు కొత్తగా ఓపెన్ చేశారు. అండ్ చాయ్ లవర్స్ కోసం ఇదొక బెస్ట్ ప్లేస్. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా అండ్ హైజీనిక్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు సర్వ్ చేయడానికి పేపర్ మరియు ప్లాస్టిక్ గ్లాస్ ని వాడకుండా పాట్ గ్లాస్ ని వాడుతారు. పాట్ గ్లాస్ తాగడం వలన చాయ్ కి టేస్ట్ అండ్ హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చాయ్ టేస్ట్ విషయానికి వస్తే చాయ్ టేస్ట్ మాత్రం మన బేబర్ కెఫే వాళ్ళు తందూరి చాయ్ తో పాటు బేబర్ స్పెషల్ తందూరి చాక్లెట్ చాయ్, ఇలేచి చాయ్, తందూరి కాఫీ అండ్ మసాలా చాయ్ కూడా సర్వ్ చేస్తారు. సో మన ఈ బిజీ లైఫ్ లో ఈవినింగ్ ఫ్రెండ్స్ తో టీ బ్రేక్ కి ఇదొక బెస్ట్ ప్లేస్. సో మీరు కూడా ఈ బేబర్ కెఫే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ 99,999 కి తందూరి కంటైనర్ తో పాటు టోటల్ సెటప్ చేసి ఇస్తారు. వెయిటెందుకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడే ఫ్రాంచైజ్ కోసం ఫుల్ డీటెయిల్ తీసుకోండి. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని ఇందోర్ లో జగదీప్, రూపాలి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ తమ 3 ఆడపిల్లల్ని పోషించేవారు. అందులో మొదటి అమ్మాయే గౌరీ. చదువుల్లో చురుగ్గా ఉన్న గౌరీ బాగా చదివి మంచి జాబ్ కి వెళ్లాలనుకునింది. అందుకు తల్లిదండ్రులు తమకెలాగో చదువు లేని కారణంగా తమ పిల్లలనైనా బాగా చదువుపించాలనుకున్నారు. ఇక అలా గౌరీ కాలేజ్ కి వెళ్లేందుకు మంచి బట్టలు లేకపోవడం, తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే ఉండడంతో ఆ ఊర్లో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న ముఖేష్ తో గౌరీకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారడంతో ముఖేష్ ఆటో నడపగా వచ్చిన డబ్బులతో గౌరీ కోరిన బట్టల్ని, చెప్పుల్ని కొనిస్తుండేవాడు. దీంతో అప్పటికే పెళ్లై పిల్లలున్న డ్రైవర్ ముఖేష్ గౌరీని వారానికి 2 సార్లు లాడ్జ్ కి తీసుకెళ్లి ఆమెతో లైంగికంగా కలుస్తూ తన కోరికల్ని తీర్చుకుంటుండేవాడు. ఇక అలా వీరిద్దరూ తమ రిలేషన్ ని సీక్రెట్ గా ఉంచి 2 ఏళ్లు వీరిద్దరూ క్లోజ్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే గౌరీ తన ఇంటర్ ని పూర్తి చేసి టీచర్ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వాలనుకునింది. ఇక అలా గౌరీ డ్రైవర్ ముఖేష్ తో రిలేషన్ లో ఉందనే విషయం ముఖేష్ భార్యకి తెలిసి గౌరీ ఇంటికి వచ్చి ఆమెను కొట్టి తిట్టి నోటికొచ్చినట్లు తిడుతూ అందరి ముందు తన తల్లిదండ్రుల్ని అవమానించడంతో గౌరీ తల్లిదండ్రులకి వేరే దారి లేక పక్కూర్లో ఉండే తమ బంధువుల అబ్బాయి వినయ్ కిచ్చి హడావిడిగా పెళ్లి చేశారు. ఇక అలా టీచర్ అవ్వనిదే పెళ్లి చేసుకోకూడదనుకున్న గౌరీకి బలవంతంగా ఇలా పెళ్లి చేయడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. అలా వినయ్ 10వ తరగతి వరకు చదువుకొని ఉండడం, గౌరీ ఎఫ్ఐఆర్ గురించి తెలియకపోవడంతో గౌరీ తల్లిదండ్రులు చేయలేని పనిని తాను చేయాలని, గౌరీని చదువుపించాలని డిసైడ్ అయి ఇదే విషయం వారి శోభనం రోజు గౌరీకి చెప్పగా తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఆ రోజు వీరిద్దరూ ఫిజికల్ గా కలవడం ద్వారా భార్యాభర్తలుగా మారారు. ఇక అలా మరుసటి రోజు నుండే గౌరీ బీఈడీలో జాయిన్ అవ్వగా తనతో చదివే విశాల్ అనే అతనితో మంచి పరిచయాన్ని ఏర్పరచుకుంది. అలా నిదానంగా వీరిద్దరికి పరిచయం ఏర్పడగా కాలక్రమేణా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి గౌరీ తనకి పెళ్లైన విషయాన్ని దాచి అతనితో క్లోజ్ గా ఉండేది. ఇదిలా ఉండే గౌరీ తల్లిదండ్రులు తమ అల్లుడు వినయ్ తో మాట్లాడుతూ కూతుర్ని ఎందుకు చదువుపిస్తున్నావు, తనని ఇంటి వద్దే ఉంచామని చెప్పగా అందుకు వినయ్ తన భార్యని చదివిస్తానా లేక ఇంట్లోనే ఉంచుతానా అనేది తన నిర్ణయమని, మీరు చదువుపించకుండా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినట్లు తాను చేయలేనని చెప్పడంతో గౌరీ తల్లిదండ్రులు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇక గౌరీ తన భర్తతో ఉంటూనే మరోవైపు ప్రియుడితో బయట తిరుగుతూ తన చదువుల్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడంతో వినయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఈ క్రమంలోనే గౌరీ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయగా తన ప్రియుడు విశాల్ కి గవర్నమెంట్ జాబ్ వచ్చి గౌరీకి రాకపోవడంతో ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయింది. దీంతో గౌరీ భర్త వినయ్ ఇక పైన ఫ్యామిలీని ప్లాన్ చేద్దామని, పిల్లా పాపలతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేద్దామని చెప్పగా అందుకు గౌరీ ఆలోచనల్లో పడింది. అలా చదువు రాని వినయ్ తో ఉండడం కంటే గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్న విశాల్ తో ఉంటే ఒక రోజు విశాల్ ని కలిసి మా ఇంట్లో బలవంతంగా వేరే అబ్బాయితో పెళ్లి చేసేందుకు ట్రై చేస్తున్నారని చెప్పగా అందుకు విశాల్ అయితే నేనొచ్చి మీ అమ్మా నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పడంతో భయపడిపోయిన గౌరీ మనిద్దరం వేరు వేరు కులాలకి చెందిన వారు కావడంతో నువ్వెంత చెప్పినా మా ఇంట్లో ఒప్పుకోరని, అందుకే మనిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేద్దామనగా అప్పటికే గౌరీతో పీకల్లోతు ప్రేమలో ఉన్న విశాల్
విశాల్ గౌరీని వదులుకోవడం ఇష్టం లేక విశాల్ ఇంట్లోనూ ఇమీడియట్ గా ఒప్పుకోరని ఒక గుడిలో వీరిద్దరూ పెళ్లి చేసుకుని విశాల్ గౌరీని తన ఇంటికి తీసుకెళ్లగా మొదటగా అతని తల్లిదండ్రులు కోప్పడిన ఇద్దరు టీచర్లు అవ్వడంతో ఒక స్టేజ్ లో కన్విన్స్ అయి ఒప్పుకున్నారు. ఇక అలా మరోవైపు ఉదయాన్నే స్కూల్ కి వెళ్లిన భార్య రాత్రైనా ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన వినయ్ గౌరీ పుట్టింటికి వెళ్ళిందేమో అని అక్కడికి వెళ్ళగా ఆమె తల్లిదండ్రులు తను ఇక్కడికి రాలేదని చెప్పడంతో స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఎవరైనా తనని ఏదైనా చేశారనే భయంతో రాత్రంతా గౌరీ తల్లిదండ్రులు వినయ్ బంధువులు వెతకగా తాను ఎక్కడా కనిపించకపోవడంతో మరుసటి రోజు ఉదయాన్నే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఇక అలా మిస్సింగ్ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీని స్టార్ట్ చేయగా తను మిస్ అయిన సాయంత్రమే గౌరీ విశాల్ పెళ్లి చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ ని అందుకున్న పోలీసులు వీరిద్దరిని స్టేషన్ కి తీసుకెళ్లగా ఈ విషయం తెలిసి వినయ్ కి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక పోలీస్ స్టేషన్ లో గౌరీ తల్లిదండ్రుల్ని భర్తని చూసి విశాల్ కూడా మొదటగా షాక్ కి గురైన ఆ టైంలో మాట్లాడడం ఇష్టం లేక సైలెంట్ అయ్యాడు. అలా పోలీసులు పంచాయతీ పెట్టి గౌరీని తన భర్తతో వెళ్ళమనగా అందుకు గౌరీ తను బ్రతికినా చచ్చినా విశాల్తోనే ఉంటానని, తనకి వినయ్తో ఉండడం నచ్చలేదని, తన తల్లిదండ్రుల బలవంతం వల్లే అతన్ని పెళ్లి చేసుకున్నానని, ఇక నా కాళ్ళ మీద నేను బ్రతుకుతున్నాను కాబట్టి నేను విశాల్తోనే ఉంటానని చెప్పగా హార్ట్ బ్రేక్ అయిన వినయ్ ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపోయాడు. అలా తను ఎంతోగానో నమ్మిన తన భార్య మోసం చేయడంతో తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి గడ్డి మందు తాగి ఈ భూమి మీద లేకుండా పోయాడు. అయినా అదంతా పట్టించుకొని గౌరీ విశాల్తో ఇక పైన హ్యాపీగా ఉండొచ్చు అనుకునింది. కానీ తను ఎప్పుడైతే విశాల్తో ఇంటికి వెళ్ళిందో విశాల్ తనతో మాట్లాడుతూ ఎందుకు అబద్ధం చెప్పావని, పెళ్లైన విషయాన్ని ఎందుకు దాచావని నిలదీయగా అందుకు గౌరీ ఇష్టం లేకుండా చేసిన పెళ్లి ఎలా నిజమవుతుంది, అందుకే ఈ విషయాన్ని చెప్పలేదని చెప్పిన విశాల్ మాత్రం గౌరీ వల్ల ఒక వ్యక్తి ప్రాణాల్ని కోల్పోవడమే కాకుండా తనని కూడా మోసం చేయడంతో తనతో ఉండకూడదని డిసైడ్ అయి ఇదే విషయం తన తల్లిదండ్రులకి చెప్పగా వారు ఇమీడియట్ గా గౌరీని ఇంట్లో నుండి పంపించి విశాల్ కి తమ బంధువుల అమ్మాయితో హడావిడిగా పెళ్లి చేశారు. ఇక ఈ విషయం గౌరీకి తెలిసి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో తను ఇంటికి వెళ్ళలేక సిటీలోనే ఒక అద్దెలుని తీసుకుని టీచర్ గా పనిచేస్తూ వచ్చింది. అలా తనకి వచ్చే జీతం రూమ్ రెంట్ కి తినడానికి మాత్రమే సరిపోతూ తనకి నచ్చిన నగలు బట్టల్ని కొనుక్కోవడానికి సరిపోకపోవడంతో ట్యూషన్ చెప్పాలని డిసైడ్ అయిన గౌరీ తన చుట్టుపక్కల వారికి ఇన్ఫార్మ్ చేయగా ఈ క్రమంలోనే 10th నుండి ఇంటర్ చదివే పిల్లలందరూ తన దగ్గరికి రావడం మొదలెట్టారు. ఇక అందులో బీకామ్ చదువుతున్న అమర్ కూడా రావడం గమనార్హం. అలా అమర్ అన్ని సబ్జెక్టులని బాగానే చదువుతున్నప్పటికీ ఇంగ్లీష్ లో చాలా పూర్ గా ఉండడంతో గౌరీ దగ్గరికి ఇంగ్లీష్ ట్యూషన్ కి వస్తుండేవాడు. ఇదిలా ఉంటే అమర్ అప్పటికే వైశాలి అనే తన క్లాస్మేట్ తో ప్రేమలో ఉండగా డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ విషయాన్ని బయటికి చెప్పకుండా సీక్రెట్ గా దాచాలనుకున్నాడు. అంతేకాకుండా ఇతని తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయగా ఒక స్టేజ్ లో వీరు కొనుక్కున్న ల్యాండ్స్ కి మంచి రేట్లు పలకడంతో వెంటనే ఆ ఏరియాలోనే పెద్ద ఇల్లుని కట్టి లగ్జరీ కార్లని కొనుక్కొని ఆర్థికంగా బలపడడంతో అమర్ తల్లిదండ్రులకి తను ఏకైక వారసుడు కాబట్టి బీకామ్ డిగ్రీనైనా పాస్ చేపించాలని అదే ఏరియాలో ట్యూషన్ చెప్పే గౌరీ దగ్గరికి పంపించారు. ఇక చూడ్డానికి మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న అమర్ ని చూడగానే గౌరీలో తెలియని ఫీలింగ్ కలిగింది. అలా తన గురించి ఎంక్వైరీ చేస్తూ తమ పలుకుబడి గురించి తెలుసుకొని ఎలాగైనా తనని వలలో వేసుకోవాలనుకునింది. అలా ఒక రోజు అమర్ ని పిలిచి తన దగ్గర డిగ్రీ స్టూడెంట్ వి నువ్వు ఒక్కడివే వస్తున్నావని, ఇతర పిల్లలతో కలిసి నువ్వు వస్తే నీకు స్పెషల్ క్లాసెస్ చెప్పలేకపోతున్నానని, అందుకే వారందరూ 5:30 గంటలకి వెళ్లిపోయాక నీకు 6:30 గంటల నుండి స్పెషల్ క్లాసెస్ చెప్తాననగా టీచర్ తనపై చూపే స్పెషల్ ఇంట్రెస్ట్ కి అమర్ ఇంప్రెస్ అయి అందుకు ఓకే చెప్పాడు. అలా ట్యూషన్ కి వచ్చే 12 మంది స్టూడెంట్స్ వెళ్లిపోయాక అమర్ రావడం, అలా గౌరీ తనకి స్పెషల్ క్లాసెస్ చెప్పే వంకతో తనని తాకరాని చోట తాకుతూ తన వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తుండేది. ఇక అలా ఒక స్టేజ్ లో అమర్ కి కూడా గౌరీపై ఇంట్రెస్ట్ కలిగి ఆమెతో తాకుతూ మాట్లాడడం, సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్ స్వీట్స్ ని తీసుకొచ్చి ఇవ్వగా ఒక స్టేజ్ లో వీరిద్దరూ కంట్రోల్ తప్పి అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నారు. అలా అమర్ కి అప్పటికే గర్ల్ ఫ్రెండ్ ఉన్న టీచర్ తో చేసే పని ఎవరికీ తెలియదని గౌరీతో ఎఫ్ఐఆర్ ని కొనసాగించాడు. ఇక అలా 6 నెలలు గడవగా ఒకసారి అమర్ బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు గౌరీ తన ఫోన్ ని చూడగా అందులో అమర్ తన గర్ల్ ఫ్రెండ్ వైశాలితో క్లోజ్ గా ఉన్న పిక్స్ ని చూసి షాక్ కి గురైంది. ఇక అలా అమర్ బాత్రూమ్ నుండి బయటికి రాగానే తన ఫోన్ ని చూపించి ఎవరిది అని అడగ్గా అమర్ షాక్ కి గురై ఏం చెప్పాలో తెలియక ఆ ఫోన్ ని తీసుకొని ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అని, తామిద్దరం చదువు పూర్తవగానే పెళ్లి చేసుకుంటామని చెప్పగా ఆక్రోశానికి గురైన గౌరీ అమర్ ని కొడుతూ తాను సిన్సియర్ గా ప్రేమిస్తున్నానని, ఒకవేళ తనని మోసం చేసి వేరెవరినైనా పెళ్లి చేసుకుంటే తనపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో వేపిస్తానని, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో భయపడిపోయిన అమర్ అక్కడి నుండి సైలెంట్ గా ఇంటికి వెళ్లిపోయాడు. అలా అప్పటి నుండి 1 నెలైనా అమర్ గౌరీ దగ్గరికి ట్యూషన్ కి వెళ్ళకపోవడం
లేకపోవడం, గౌరీ అమర్ తల్లికి కాల్ చేసినా తను లిఫ్ట్ చేయకపోవడంతో సహనాన్ని కోల్పోయిన గౌరీ నేరుగా పోలీస్ స్టేషన్ కెళ్లి అమర్ తనపై బలాత్కారం చేశాడని చెప్పగా ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేసిన పోలీసులు అమర్ ని స్టేషన్ కి తీసుకొచ్చి ఇంట్రాగేషన్ ని స్టార్ట్ చేశారు. ఇక అందులో అమర్ తనని టీచరే రెచ్చగొట్టిందని, తనేమీ చేయలేదని, తాను అడిగినప్పుడల్లా డబ్బుల్ని నగల్ని ఇచ్చేవాడినని చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయింది. అయితే అమర్ తల్లిదండ్రులు తమ కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలని, తనకి 17 ఏళ్ల వయసు ఉండడంతో టీచర్ తనపై దౌర్జన్యం చేసినందుకు తమ లాయర్ ద్వారా గౌరీపై పోక్సో కేసుని నమోదు చేయించగా పోలీసులు ఎంక్వైరీని స్టార్ట్ చేశారు. అలా ఆ ఎంక్వైరీలో గౌరీ అమర్తో అసభ్యంగా ప్రవర్తించిందని, తన దగ్గర ఉన్న డబ్బుల్ని కూడా తీసుకుందని, గతంలో తనకి 2 పెళ్లిళ్లయ్యాయని, చాలా మందితో ఎఫ్ఐఆర్లని కొనసాగించిందని తెలియడంతో తనపై కేసుని నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఆమెను ప్రవేశపెట్టగా కోర్టు గౌరీకి 10 ఏళ్ల శిక్షని విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది. ఈ ఇన్సిడెంట్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ స్టోరీస్.